బాక్సాఫీస్ దగ్గర లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇండియన్ 2 వరల్డ్ వైడ్ గా మొదటి రోజు మంచి కలెక్షన్లనే సొంతం చేసుకుని దుమ్ములేపింది. సినిమా మొదటి ఆటకే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కానీ అన్ని చోట్ల కలెక్షన్ల పరంగా జోరును చూపించి శంకర్ బ్రాండ్ వాల్యూ పవర్ ను మరోసారి నిరూపించగా, కమల్ హాసన్ లాస్ట్ బ్లాక్ బస్టర్ విక్రమ్ సినిమాకు కొనసాగింపుగా మంచి ఓపెనింగ్స్ తో అన్ని చోట్ల సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6.75 కోట్ల దాకా షేర్ ను 10.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా 25 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 18.25 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా, ఇక వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే తమిళనాడులో 13.40 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 10.80 కోట్లు, కర్ణాటకలో 3.4 కోట్లు, కేరళలో 2.35 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.75 కోట్లు, ఓవర్సీస్ లో 26.35 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 58.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకోగా 28.5 కోట్లకు అటు ఇటుగా సినిమా షేర్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు అనుకున్న దానికన్నా కొంచెం కలెక్షన్ల పరంగా మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా బాగానే హోల్డ్ చేసిందని చెప్పవచ్చు. సినిమా ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ రేంజ్ 170 కోట్ల వరకు ఉంటుందని ఎస్టిమేషన్స్ కాగా, ఇదే రేంజ్ బిజినెస్ అనుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర 172 కోట్ల దాకా షేర్ ను వసూలు చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 143.5 కోట్ల రేంజ్ లో షేర్ ను వరల్డ్ వైడ్ గా సినిమా అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్లతో జోరును చూపెడుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.